ఈ లోకంలోకి వచ్చిన పనిని పూర్తి చేసేసాడు దేవుడు. ఈ లోకంలో ఎందుకు వచ్చాడు ఆయన? తన తండ్రి కోసము, తన బిడ్డల కోసం వచ్చాడట. నా చేత నా చేతిలో ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. ఈ లోకంలోకి వచ్చిన పనిని పూర్తి చేశాడు, సమాప్తమైపోయింది. ఇక చనిపోతున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి సమస్యను దేవుడు తీర్చాడు, ప్రతి ప్రోగ్రాము తీర్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోతుంది, ఒకసారి రావా అని అడిగాడు. పదా అన్నాడు ఇక్కడ. అప్పుడు బయలుదేరి వెళ్తున్నప్పుడు జనసమూహం మీద పడిపోతున్నారు దేవుని మీద. అని వెళుతున్నప్పుడు కూడా ఆపేస్తున్నారు మధ్యలో. ఆపేసినప్పుడు 10 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ప్రయోజనం కాలేదు. అప్పుడు ఆయన వస్త్రం చెక్క ముట్టుకునేటప్పటికల్లా స్వస్థైపోయింది. ఎవరో నన్ను తాకారు, ఎవరో నన్ను తాకారు అంటున్నాడు. ఎవరో తాకారంటే ప్రభా, అందరూ నేను పడుతున్నారు కదా, ఎవరో తాకారంటే ఎందుకంటే దేవుడికి తెలియదా ఎవరు తాకారో, ఎవరు అబద్ధం ఆడారో, ఎవరు మోసం చేశారో, ఎవరు తప్పుడు పనులు చేస్తున్నారో, ఎక్కడ దొంగతనం చేస్తున్నారో, ఎక్కడ విచారణ చేస్తున్నారో అది దేవుడికి తెలియదా? తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. తెలుస్తుంది ఎవరో తాకారు. అప్పుడు ఆ గజ చదువుకోపోతుంది. ఇలా నా 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను దేవా, ఈ వస్త్రం చెక్క ముట్టుకోగానే స్వస్థైపోయింది. అమ్మా, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం చెప్తాను. అప్పుడు ఇంటి దగ్గర నుంచి ఈ తర్వాత ఇంటి దగ్గర నుంచి కబుర్ చేసుకుని చచ్చిపోయింది కదా ఆమె. ఈ మధ్యలో ఇలా జరిగిపోయింది కదా, ఆమె చచ్చిపోయిందని కబుర్ చేసింది. ఇక ఆ ధనవంతుడు చాలా బాధపడిపోతున్నాడు, చాలా వేదన పడిపోతున్నాడు. ఆయన దేవుడు చెప్తున్నాడు, బాధపడుకో, నీ బిడ్డ బ్రతికే ఉంది, చనిపోలేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనుషులు కదా, తొందరగా నమ్ము, నా మాట నమ్ము, ఈ కుమార్తె బ్రతికే ఉంది. జనసమూహం మీద పడిపోతున్నారు. అప్పుడు యాకోబు యోహానుతో చెప్తున్నాడు, పేతురుతో, జనాన్నంతా కూడా త్వరగా పెట్టు, ఆ గదిలోకి నేను తల్లిదండ్రులు తప్ప ఎవరు రాకూడదు లోపలికి. అప్పుడు ప్రభు ఆ తల్లిదండ్రులు వెళ్ళే అనుకుని అప్పుడు ఆ చిన్నదాన్ని చేపట్టుకుని, చిన్నదానా లేవు అన్నాడు. ఎందుకంటే ఆయన మాటలు జీవము మాటలు, పవర్. యేసు నామములో పడుతుంది, యేసు మాటలో సత్తుంది, యేసు మాటలో ప్రభావం పవర్. ఆ పవర్ లాంటిది. ఎలాంటి మనిషినైనా లేవతీసేస్తుంది, ఎలాంటి మనిషినైనా అంతుకట్టేట్లు చేస్తుంది, ప్రేమ కలిగి ఉంటుంది. ఈమెకు భోజనం పెట్టండి అన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అంటే అల్పయు వేగియు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారి సృష్టికర్త. జకియా వడ్డీ వ్యాపారం చేసేస్తున్నాడు, వడ్డీల మీద వడ్డీలు చేస్తున్నాడు. అందరూ గోల పెట్టేస్తున్నారు, అసలు కన్నా వడ్డీ ఎక్కువైపోతున్నారు. దేవుడు దారి కాశాడు జకియాకి. వచ్చేస్తున్నాడు జకియా వడ్డీ వ్యాపారం శాపగ్రస్తమైంది కదా, కారు కాకల నుంచి కళ్ళు పీకేస్తాయి కదా అన్నాడు దేవుడు అక్కడ. ఆ మాటకి అతను లొంగిపోతాడు. దేవుడి మాటలు జీవమూటలు అక్కడ లొంగిపోతాడు, మానేస్తాడు వడ్డీ వ్యాపారం. ఈ ద్రోహులు ప్రభుత్వాన్ని తెలిసి పరుగు నడుస్తాడు చూడడానికి. అసలే పొట్టువాడు కనబడ్డాడు. ఎందుకంటే దేవుడు మనకు కనబడ్డాడు. దాన్ని చూసే ధైర్యంగా ఏదైనా చేసేస్తున్నాము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ భార్యలో ఉన్నాడు, ఈ భర్తలో ఉన్నాడు, అలాగే పొరుగింటి వారు పక్కింటి వారిలో ఉన్నాడు దేవుడు. నువ్వెవరు నువ్వు చేస్తున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ లోకంలో ఉన్నా భార్యను ప్రేమించలేకపోతే, ఏ లోకమైన భర్తను ప్రేమించలేకపోతే, ఎక్కడ ఉన్న దేవుడు ఎక్కడ ప్రేమించగలరు? ఎక్కడ ఉన్నా దేవాది దేవుడిని ఎక్కడ ప్రేమించగలరు? అది కనబడ్డ కదా. ఈ జక్కయ్య కూడా కనబడలేదు ఇక్కడ. నేను పాపడుతుంది కదా, అందుకే కనబడలేదు దేవుడు నాకు అనుకున్నాను.
ఆశకున్న ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఇక్కడ. మళ్ళీ ప్రభు వచ్చేస్తున్నాడని తెలుసు. ఇక లోపం లేదు. బయట చెట్టుకి కూర్చుంటాం, ఎటు పక్క వచ్చినా చూసేస్తాం దేవుడు అనుకున్నాడు. మనమెంతో వరకు దేవుడు చూస్తాం అనుకుంటున్నాం ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అని ప్రభు సుష్రుగా చెప్తున్నాడు. ఈ రోజు నేను చక్రీత తిరుగుతాను, ఇది రాకడే అన్నాను. ఎందుకంటే దేవుడు మా దగ్గరికి వస్తున్నాడు. ఆయన అందుకే దేవుడు సెలవిస్తున్నాడు కదా. జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన వచ్చాడు. జక్కయ్య దిగా అన్నాడు. ప్రభా నేను పాపాత్ముడు కదా, దిగవయ్యా ముందు అన్నాడు. దిగేటప్పటికల్లా ప్రభు నడుస్తున్నాడు, చక్కగా పరిగెడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు కానీ మాట్లాడలేదు. అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక వంతు తీసుకున్న వారికి 4 వంతులు ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. ఒక వంతు తీసుకున్న వారికి 4 వంతులు ఇచ్చేస్తాను. ఆహా, నువ్వు అబ్రాహ్మ కుమారుడిగా ఇంకా నేను చెప్పాలనుకున్నాను, ఇంకా చేసేస్తున్నావు కదా. ఇంటికి వస్తున్నాడు పదన్నాడు. ఇంటికి రావడం అంటే ఈ హృదయంలోకి రావడం. ఇంటికి రావడం అంటే నీ హృదయంలోకి రావడం. మరి నీ హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తున్నావా? మనలోని సాధారణ ఉన్నప్పుడు దేవుడు మన హృదయంలోకి రానివ్వడం ఇష్టపడడం. ఆ సాధారణ వచ్చిందే ముళ్ళ కిరీటం పెట్టేశారు అక్కడ ఆయనకి. ఆ సాధారణ ఆలోచనకి ఇష్టపడిపోయి ఈ లోకంలో తప్పుడు పనులు ఆలోచిస్తున్నాం. దేవుడు నీ హృదయంలోకి వస్తున్నట్టున్నాడు. తలుపు దగ్గరనే తొట్టుచున్నాము, తలుపు తెరిచిన లోపలికి వస్తాం. ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చేది. 2 ఉద్యోగస్తులే, భార్య ఇద్దరు కూడా. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేయించుకునేటప్పుడు మాకు కారు కావాలండి, మాకేమో స్థలం కావాలండి, మాకు ఇల్లు కావాలని ప్రార్థన చేయించుకునే వాళ్ళు వచ్చి. వాళ్ళకి అబ్బాయి 10 సంవత్సరాల అబ్బాయి అన్నమాట. 10-12 ఏళ్ళు ఉంటాయి. అలాగే ప్రార్థన జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు, ఇలా జరుగుతూ ఉంది. ఒకసారి తెల్లవారుజాము 3 గంటలకి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు దేవుడు. మరి 24 గంటలు కార్లు, బంగారు ఇవి అవి కావాలంటే దేవుడికి ఎంత ఇష్టం ఉంటారండి. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నన్ను అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? వాళ్ళు అడిగిన దానిలో నువ్వు ప్రార్థన చేసేస్తావా? ఒక మాట ఎక్కువ కదా దేవుడా, బాధపడిపోతారేమో అందుకోసం చేసేస్తున్నావు. మరి ఇలా చేసేస్తే కుదరదు కదా. అప్పుడు దేవుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినాడు. మొత్తం నిద్రలో ఉన్నారు వాళ్ళ అబ్బాయి వచ్చి తలుపు తీశారు. మనందరూ బయటకు వెళ్తా ఉన్నాడు దేవుడు. ఆ అబ్బాయిని తీసుకొని అంతా తీసుకొని తిప్పాడు. సముద్రం బీచ్ దగ్గరికి వెళ్ళి కొబ్బరి లాడుకొని అన్నీ చేసి 1 గంట అయిన తర్వాత ఇద్దరు వచ్చి లోపలికి వెళ్ళన్నాడు దేవుడు. అయ్యో ప్రభా, మా డాడీ మమ్మీ కూడా నువ్వు చూడాలి కదా, నువ్వంటే చాలా ఇష్టం వాళ్ళకి. నేనంటే ఇష్టం కాదు బాబు, కార్లు బంగారం అంటేనే ఇష్టం వాళ్ళకి. నేనంటే ఇష్టం కాదు వాళ్ళకి. నువ్వు వెళ్ళి లోపలికి. మరి రావా ప్రభా లోపలికి? నేను రాను, ఈ కోసమే వచ్చాను. చిన్న పిల్లలంటే దేవుడికి ఇష్టం, ఈ కోసం వచ్చాను. ఎందుకంటే మన మనసును బట్టి, మన ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి తీర్పులో వచ్చేస్తాం. అందుకే దేవుడు వచ్చిన సమర్థమైన మరి ఎంతో వరకు నువ్వు నడుచుకుంటున్నావు. ఈ లోకంలో నువ్వు జీవించగలుగుతున్నావు. ఎంతో వరకు ఆయనతో కలిసి కన్నీరు ఖర్చుకొచ్చున్నావు, ఏడవగలుగుతున్నావు. ఆయనతో ఇష్టంగా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? అనోక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన ఒక సువాసన వలె ఉన్నది, ఒక అత్తరం వలె ఉన్నది అక్కడ ఆ ప్రార్థన. మొత్తుకుపోతున్నాడు దేవుడు, కూర్చుండిపోయాడు అక్కడ ఆ ప్రార్థన దగ్గర. ప్రార్థన పూర్తయింది. అందుకు నాతో వచ్చేస్తావా? ఎందుకంటే దేవుడికి ఇష్టమైనప్పుడు వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. వచ్చేస్తావా? వచ్చేస్తావు ప్రభా. భార్య పిల్లగా చూడలేదు, వెనకటి చూడకుండా ప్రభు చెవి పట్టుకొని నడిచి వెళ్ళిపోయాడు.
రక్త మాంసములు దేవుడి రాజ్యమును సమర్థించుకోరు. రక్త మాంసములతో అయిపోయాడు. అదొక ఎలా ప్రార్థన చేసుకున్నాడు. నీకు ఒక సమయం ఉన్నది కదా, ఆ సమయంలో వెళ్ళాలి, తప్పదు. నువ్వు ఉండాలి ఇక్కడ. అందుకు ఆ సమయం కోసం నువ్వు చూస్తున్నావా? ప్రార్థనలో ఉంచున్నావా? ఆ సమయం కోసం నీకు తెలియకుండానే ఎద్దట్లో ప్రాణం పోతుంది. అయ్యో ప్రభా, నాకు తెలియకుండా ప్రాణం తీసేసుకున్నావేంటి? నేను ఇంకా సిద్ధపడలేదు కదా, అప్పుడే ప్రాణం తీసేసుకున్నావేంటి? నేను అనుకోలేదు ఇలా ప్రాణం తీసేసుకుంటాను. అంత వర్షంలో ఇలా వృత్తులు పట్ట వర్షం ఉత్తరం పట్టవాలి. మరి ఎంతకాలం నీకు టైం ఇచ్చాను కదా, మరి ఏం చేసావు? ఇంత టైం కూడా నువ్వేం చేసావు? ఎంజాయ్మెంట్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. చర్చించిన తర్వాత ఎందుకు ఇలా చేసావు ప్రభు అంటే అక్కడ ప్రశ్న ఉంటుంది, అక్కడ ఏముండదు అక్కడ. అందుకే సిద్ధపడటానికే ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. గుడ్ ఫ్రైడేలు, శ్రవణ దినాలు, 40 రోజులు ప్రార్థనలు, ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసినవి. ప్రతి మనిషి మారాలని ఏర్పాటు చేసినవి ఇవన్నీ కూడా. వాక్యంతో నడుచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఇవన్నీ కూడా. మరి దాని ప్రకారంగా మనం ఇప్పుడు నడుచుకోవాలి. మన బిడ్డకి చెప్పాలి, మన భర్తకి చెప్పాలి, మన భార్యకి చెప్పాలి, ఇలా నడుచుకోవాలి. అందుకంటున్నాడు, వెలుగుగా ఉంది, ప్రార్థన చేసుకోవాలి. వెలుగుగా ఉంది. 2వ జాములో వస్తున్నాడో తెలియదు, 3వ జాములో వస్తున్నాడో తెలియదు, 4వ జాములో వస్తున్నాడో తెలియదు. వెలుగుగా ఉండి ప్రార్థించుకుంటున్నాడు. ఏ జాములో వస్తున్నాడో తెలియదు కాబట్టి నువ్వు వెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. సమాప్తమైనది, పూర్తి చేసేస్తున్నాడు. ఈ లోకంలోకి వచ్చిన పని పూర్తి చేసేస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఎంతో మన కార్యక్రమం జీవిస్తున్నాం. కన్నీరు కాచాలి, నడుగుదలా కావాలి. కానీ ఈ బంగారు ముద్దంచున్నాడు. కన్నీటి ప్రాంతంలో జవాబు చెవియుడైనా కన్నీరు కాచాలి. దేవుడికి ఇష్టం. కన్నీటి ప్రాంతం అంటే దేవుడికి ఇష్టం. అందుకు ప్రతి ఒక్కరు మగపిల్లవాడే కాదు, మగవాడే కాదు, ఆడవాడే కాదు, కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. అప్పుడు ఈ కుటుంబం బాగుంటుంది. ఆఖరి నిమిషం లేక నా దేవా నన్ను ఎందుకు చేయించింది.